శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం మొన్న నిధి అగర్వాల్ గురించి మనం మాట్లాడాము. లూలు మాల్ షాపింగ్‌లో తనకి ఎదురయ్యేటువంటి ఘటన గురించి. ఇప్పుడు సమంత అంటే తనకి కూడా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వెళ్తే తన మీద కూడా చేతులు వేయటం, తనని తాకటానికి ప్రయత్నించడం, చాలా ఇబ్బంది పడింది అని విన్నాము. వీళ్ళని ఉద్దేశించే శివాజీ గారు కూడా వ్యాఖ్యలు చేశారు అనేది ఆయన మాట్లాడుతున్నారు. మరి ఇష్యూ మొత్తం పైన మీకేమనిపిస్తుంది? మీరు చెప్పినట్టుగా అట్లా జరగడం చాలా తప్పండి. అంటే హీరోయిన్స్ కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకోవడం తప్పు. కాకపోతే ఏంటంటే హీరోయిన్స్ అన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఒక ఈవెంట్కి వచ్చేటప్పుడు, మొన్న సినిమా ఈవెంట్కి నిధి అగర్వాల్ వచ్చారు. సో ఆవిడ ముందే తెలుసుకోవాల్సింది. ఎందుకంటే లులు మాల్లో పెట్టారు, వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదని తెలుస్తుంది. ఎందుకంటే పోలీస్ శాఖ చెప్పింది. కాబట్టి అక్కడ ఎవరిని అంటారు మీరు? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఏ సెలబ్రిటీ అయినా మగైనా ఆడైనా, మగవాళ్ళకి అదే ఇబ్బంది. కాకపోతే మగవాళ్ళకి ఏంటంటే చేతులు వేసిన ఇబ్బంది ఉండదు. మన ఆడవాళ్ళకి మనని ఎవడు ముట్టుకున్నా కంపరంగా ఉంటుంది. అది కరెక్ట్. అది ఎందుకంటే అది భయం కూడా మనకి. కాబట్టి ముందు అసలు ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. లేదంటే అసలు ఈవెంట్స్ ఇట్లాంటివి పిలవకండి హీరోయిన్స్. తర్వాత ఈ సిరిమల్ల అనే ఒక షాపింగ్ మాల్కి ఈవిడొచ్చారు ఓపెనింగ్కి. ఎవరు? సమంత. వాళ్ళు ఏదో 4 బ్రాంచెస్ ఏవో ఓపెన్ చేస్తున్నారు విన్నాను. షీఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ అని విన్నాను. అంటే మరి అప్పుడు ఇక్కడ సిరిమల్లె వాళ్ళు సెక్యూరిటీ పెట్టలేదా? అది చూడాలి. ఎందుకంటే మనం పోలీస్ విషయంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. నేను చాలా చోట్ల మాట్లాడా. పోలీసులు అనేవాళ్ళు సెలబ్రిటీలకు సెక్యూరిటీ ఇవ్వడానికి కాదు. ఎందుకు కాదు అంటే వాళ్ళు డబ్బులు తీసుకుని ఒక ఈవెంట్కి వస్తారు. సో ఈవెంట్ వాళ్ళతోటి మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎవరి పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి. బౌన్సర్స్ని పెట్టుకుంటారా, లేదు సెక్యూరిటీ పెట్టుకుంటారా, అది కూడా వాళ్ళు చూసుకోవాలి. అందుకని ఇప్పుడు అసలు యాక్చువల్గా నేను చూశాక ఆ వీడియో, ఆ సిరిమల్లె అనే ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అసలు ముందే ఆలోచించుకోవాల్సింది, ఇట్లా సెలబ్రిటీని పిలుస్తున్నాము ఇబ్బంది అవుతుంది అని కదా. ఇక్కడ మీరు ఎవరిని అంటారు? పబ్లిక్ని అనడానికి లేదు. బికాజ్ పబ్లిక్ వచ్చేస్తారు. ఇప్పుడు పబ్లిక్ని రమ్మనే కదా మీరు చెప్తున్నారు. నేను షాప్ ఓపెనింగ్కి వెళ్తున్నాను, మీరు రండి. ఈ మధ్యన మీరు చూసారా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు కూడా, నేను ఫలానా షాప్ ఓపెనింగ్కి వెళ్తున్నాను, లేదు ఫలానా షాప్కి నేను వెళ్తున్నాను, మీరు రండి అని పెడుతున్నారు. పెడితే జనాలు వస్తే ఇక్కడ ఎవరిది తప్పు? చాలామంది ఈ మధ్యకాలంలో మీరు చూసుకోండి, నేను ఆన్లైన్ మీకు వచ్చేస్తాను, మీకు లైవ్, అది పర్వాలే, ఇబ్బంది లేదు. కానీ నేను ఫలానా షాప్ దగ్గరికి వెళ్తున్నాను, లేదా ఫలానా నగల దుకాణానికి వెళ్తున్నాను, మీరు రండి అంటే జనాలు వచ్చేస్తారు ఇష్టమైతే. సో ఇది ఎవరి తప్పు? ఇప్పుడు ఆవిడని నలిపేశారు అంటే అందుకనే నిన్న శివాజీ అట్లా కానీ మాట్లాడింది తప్పు, అది కాదని నేను అంటల్లా. కాకపోతే మీరు వచ్చినప్పుడు సెక్యూరిటీ చూసుకోండి, మీ డ్రెస్సింగ్ సెన్స్ మీదే, మీరు ఎక్కడికి వస్తున్నారు, ఏ పనికి వస్తున్నారో అది చూసుకోండి. దాని ప్రకారం మీరు మీ డ్రెస్సింగ్ ఉంచుకోండి. ఇప్పుడు నేను చీర కట్టుకున్నాను కదండి అని మీరు అనొచ్చు, జనరల్గా చెప్తున్నా. ఈ మధ్యన జాకెట్ అనేది ఏ రకంగా వేసుకుంటున్నారో అందరికీ తెలుసు. అంటే మీరు, అదే నేను అన్నది. ఇప్పుడు మీరు అలాగా ఏమంటారు, ఒక ప్రారంభోత్సవానికో లేకపోతే ఒక ఈవెంట్కో వచ్చినప్పుడు మీరు అట్లా వేసుకున్నప్పుడు అది మీకు ఇబ్బంది, చూసేవాడికి టెంప్టేషన్ వస్తుంది. అలా ఎలా వస్తుందండి? నన్ను అలా చూడకూడదండి అంటే మీరు సెలబ్రిటీగా మారకూడదు. ఈరోజు ఒక మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయికే సెక్యూరిటీ లేదు బయటకు వెళ్తే, ఉందా? మరి ఒక సెలబ్రిటీకి ఎట్లా ఉంటుంది? సెలబ్రిటీ అంటే చిన్న మాట కాదు కదా. అవును. ఒక హీరోయిన్ అంటే ఒక దేవతతో సమానం జనాలకి. కాబట్టి మొన్న నాకు ఆ సిరిమల్లె చూశాక, అసలు సిరిమల్లె వాళ్ళు ఇంత ఖర్చు పెట్టుకుని ఒక సెలబ్రిటీని పెట్టుకుని ఇన్ని ఇబ్బందులు పడే కంటే ఆవిడ ఓనరే సెలబ్రిటీగా అయిపోవచ్చు. మీకు గుర్తుందా అతను ఎవరు? అదేం జ్యువెలర్స్ అండి? లలితా జ్యువెలర్స్. తర్వాత ఇప్పుడు ఒక ఆయన వస్తున్నారు, చంద్రశేఖర్ రావు అని. ఆయన యాడ్స్ అద్భుతంగా ఉంటున్నాయి, చూసారా మీరు? ఆయన ఎంత మంచి మంచి యాడ్స్ చేస్తున్నారంటే మేము పని కట్టుకుని చూస్తాం. ఆయన ఎవరిని పెట్టుకోలే, ఆయనే బ్రాండ్ అంబాసిడర్. ఆయన లేకపోతే వాళ్ళ పాపను పెట్టుకుంటారు. ఆయన అన్ని రకాల గెటప్స్లో వచ్చేస్తున్నారు. అంటే నేను తప్పుగా చెప్పట్లా.
ఈవిడ కూడా షీఈ్ గుడ్ లుకింగ్ నాకు అనిపించింది. అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఆ సిరిమల్ల ఓనర్ ఎవరైతే ఉన్నారో షీ కెన్ బీ ద, అంటే వాళ్ళ దానికి ఆవిడే ఉండొచ్చు. ఉండి ఆవిడ ఆ రోజు ఇంత ఖర్చు పెట్టే కంట ఆ రోజు మంచి డిస్కౌంట్లు అవి పెట్టి ఆఫర్ల మీద శారీస్ అమ్మి, ఇప్పుడు ఈ ఖర్చు పెట్టిన డబ్బు ఇక్కడ కనుక ఆవిడ జనరల్ పబ్లిక్ ఇస్తే మిడిల్ క్లాస్ వాళ్ళని అట్రాక్ట్ చేసినట్టు అవుతుంది. తర్వాత మీరు 2 కొంటారా, 1 లేకపోతే 3 కొంటారా, 1 ఉచితంగా ఇవ్వండి, సడన్గా సర్ప్రైజ్గా ఇవ్వాలి. ఆడవాళ్ళకి ఎట్లా ఉంటుందంటేనండి, ఈవెన్ నాకు కూడా, నాకు ఎంత డబ్బున్నా ఎన్ని చీరలు కొనుక్కున్నా ఒకటి ఎవరైనా మనకి గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, ఆనందం వేరు. మీరు 10,000 రూపాయల చీర కొనుక్కున్నా మీకు 500 రూపాయల చీర ఎవరైనా ఇస్తే మీరు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అది వెలకట్టలేనిది. సో అలాంటి పని చేసి ఉండొచ్చు ఆవిడ. ఇది ఫ్యూచర్లో అందరికీ చెప్తున్నాను నేను. అసలు ఎందుకండి మీరు అందరూ సినిమా వాళ్ళనే పిలుస్తారు, మామూలు వాళ్ళని ఎవరు పిలవట్లేదు ఎందుకు? పిలవండి. మంచి మంచి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, లేదు మంచి చెప్పేవాళ్ళు, మంచి బోధనలు చేసేవాళ్ళు ఎందుకు లేరు? వాళ్ళందరూ వస్తే ఎందుకు హిట్ అవ్వదు? ఇప్పుడు ఒక గరికపాటి వస్తే హిట్ అవుతుంది. మీకు చిన్నజీయర్ స్వామి వస్తే మీరు షాప్ ఓపెనింగ్ చేసుకున్నప్పుడు, నేను సెలబ్రిటీలు అంటే ఎవరండి? ప్రజల్లో ఎవరికైతే మంచి పేరు వస్తుందో వాళ్ళు సెలబ్రిటీలు. కాబట్టి ఇంక మీదట ఏ ఈవెంట్ అయినా ఆలోచించి చేసుకోండి. ఇప్పుడు నేను ఒకసారి మా ఊరు వెళ్ళానండి, సొంత ఊరు. వెళ్తే నేను మా ఇంటికి వెళ్ళడానికి నాకు గంట పట్టింది. వేరే మార్గాలు లేవు, 2 రోడ్లు. ఓ రోడ్డు ఆ రోజు ఈ అనసూయ గారు వచ్చారు ఒక షాప్ ఓపెనింగ్కి, మొత్తం రోడ్డు క్లోజ్, ఇంకా వేరే ఆప్షన్ లేదు. వేరే రోడ్డుకి వెళ్దామంటే అక్కడ క్లోజ్ చేసేసారు. నాకు టైం లేదు. నేను అనేది ఏంటంటే, మీరు వస్తున్నారని పబ్లిక్ని ఎందుకు మీరు ఇబ్బంది పెడతారు? మరి దానికి కూడా మీరు బదులు ఇవ్వాలిగా. ఇవాళ మీ బట్టల గురించి మాట్లాడారని మీరు ఇంత గందరగోళం చేసేటప్పుడు, అప్పుడు దాని మీద కూడా చెయ్యండి. మేము వస్తే ఇట్లా రోడ్లు బ్లాక్ చేయకండి అని చెప్పండి. మీరు రండి, మమ్మల్ని చూడండి, షాప్ ఓపెనింగ్కి రండి అని చెప్పినట్టే మీరు వచ్చినా మాకు రోడ్లు బ్లాక్ చేయకండి అని చెప్పండి మీరు. నేను ప్రత్యక్షంగా చాలాసార్లు పడ్డాను అది. మేమందరం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, లేకపోతే ఊర్లు వెళ్ళి ఒక్క పూటకి వెళ్తాం మనం లీవులు పెట్టి. అవునా? మనకి టైం దొరుకుతుందా? సో మీరు ఎట్లా అయితే మీ పర్సనల్ కన్సర్న్ మీకు ఎట్లా కావాలో పబ్లిక్ కన్సర్న్ కూడా ఆలోచించండి. సెలబ్రిటీస్కి నేను చెప్తున్నది అది. సో ఏది ఏమైనా సిరిమల్లె ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన దానికి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఆవిడ ఇబ్బంది పడ్డారు, సమంత. కాబట్టి థింక్ చేయమని చెప్తున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.